ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. వెలుగు ప్రత్యేక పాఠశాల వాతావరణం ఎంతో భిన్నంగా ఉంది. వారు చేస్తున్న సేవలు అభినందనీయం. సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ అభినందన సభికులకు కన్నీరు పెట్టించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన నాటకం. ఉపాధ్యాయులకు గౌరవం ఇచ్చే విద్యార్థులే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలగలరని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కొండయ్య నాయుడు, ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, కౌన్సిలర్ నాగార్జునబాబు, జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు పాల్గొన్నారు. మొదటగా పాఠశాల ఆవరణంలో మరమ్మతులు పూర్తయిన బోరును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమాన్ని ఆయన కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులను గౌరవించే విద్యార్థులు తమ జీవితాల్లో ఎదగగలరని అన్నారు. తనకు మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల అంటే ప్రత్యేక అభిమానమని, తాను ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచిన సమయంలో 14వ తరగతి గదులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం 50 లక్షల రూపాయలతో విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మించడం జరిగిందని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉంటా అని చెప్పారు. దాదాపు 50 లక్షల వ్యయంతో డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తున్నటువంటి మన ప్రియతమ నమోస్తుతే ఓం గురు సాక్షాత్ పరబ్రహ్మ నిమిషంలో తీరుస్తున్నటువంటి మీ ధన్యవాదాలు సార్. 12:30 లేదంటే 12:30 to 1 o'clock ఒక హాఫ్ అన్ అవర్ డాక్టర్ ఒక విజిట్ వచ్చి వెళ్ళేటట్టు చూస్తాం. పిల్లలందరూ బీచ్కి బానిస అయిపోతూ బంగారు భవిష్యత్తుని నాశనం చేసేసుకుంటున్నారు ఈ పిల్లలు. కాబట్టి డ్రగ్స్ కి, చెడు అలవాట్లకి, ఇంకా రకరకాల ఈ రోజు మీకు ప్రభుత్వం మీ వెంట అన్ని విధాలుగా మీకోసం ఒక సంక్షేమ కార్యక్రమాల్లాగా మీ చదువు, మీ మంచి భవిష్యత్తు కోసం సకాలంలో ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా మీకు ఆదుకొని నడుస్తున్నది. అటువంటి సందర్భంలో మీరు ఇంకా బాధ్యతగా ఉండాలి. మీకు గుర్తుందో లేదో, ఆ రోజు నేను వచ్చి మీతో కలిసి అక్కడ కింద కూర్చొని భోజనం చేసిన తర్వాత నాకు మనసు బాధ కలిగి, ఇంత కష్టంగా మా జడ్పీఎస్ స్కూల్ పిల్లలు భోజనాలు తింటున్నారని చెప్పి తక్షణం 50 లక్షల రూపాయలతో మీకు డైనింగ్ ఇచ్చి, అదే కాకుండా ఇప్పుడు అక్కడ చెప్పాను దాదాపు 8 వాష్ బేసిన్లు పెట్టాలి. అక్కడ చుట్టూగా పిల్లలు ఎక్కడ కావాలో అక్కడ పోయి చేయి కడుక్కోవచ్చు. ఇక్కడ ఏదైతే బోర్వెల్ ఉందో ఈ బోర్వెల్ నుంచి ఒకవేళ అక్కడికి పైప్ లైన్ లేకపోతే ఆ పూర్తిగా పైప్ లైన్ అక్కడి వరకు ఇప్పించే బాధ్యత కూడా నాదే. ఇదే కాకుండా ఆర్ఓ ప్లాంట్లు మీకు నేను వచ్చిన ఎమ్మెల్యేగా వచ్చిన రోజుకి ఆర్ఓ ప్లాంట్లు పనిచేయలేదు. ఈరోజు ఆర్ఓ ప్లాంట్లు పనిచేయకపోతే సబ్స్టిట్యూట్గా ఇంకొక ఆర్ఓ ప్లాంట్ కూడా మీకు కల్పిస్తాము. ఇదే కాకుండా మీకు దాదాపు 20 రూములు క్లాస్ రూములు నేను గత ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఉన్నప్పుడు ఇచ్చాను. ఇంకా ఎన్ని క్లాస్ రూములు కావాలా తప్పకుండా మీకు ఇస్తాము. ఈరోజు నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చింది స్కూల్స్. ఆ స్కూల్స్ భాగంగా జెడ్పీఎస్ స్కూల్ ఫస్ట్ ప్రయారిటీ నా కాన్స్టిట్యున్సీలో అత్యధిక పిల్లలున్న జెడ్పీఎస్ స్కూల్ తెలియజేస్తున్నాను. ఈరోజు ఎక్కడ కూడా కానీ మీరు మాత్రం మీ చదువు, మీ బాధ్యత మరవద్దండి. ఈరోజు పిల్లలు నేను చూస్తున్నాను మొబైల్కి, గంజాయికి, పనికిరాని అలవాట్లకు మీరు పరిమితమవుతున్నారు. మీరు ఎక్కడ కూడా అటువంటి దీనికి వెళ్ళొద్దండి. మీ వయసులో మీరు బాగా చదవాల. మీరు మీ భవిష్యత్తు మీరే నిర్ణయించాలా. మీరు మీ పనులు చేసుకుంటూ మీ తల్లిదండ్రులతో చాలా బాధ్యతగా ఉండాలి. సమాజంలో మీరు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలి. అటువంటి పిల్లలున్న మీరు దాదాపు మీకు తెలుసో లేదో 2009-14లో 2900 మంది, 3000 మంది పిల్లలు ఈ స్కూల్లో ఉన్నారు. ఈరోజు దాదాపు 1800 వరకు దాదాపు ఉన్నారు అనుకుంటా. సబ్జెక్టు కరెక్షన్ ఎంతమంది? 1500 మంది పిల్లలు ఉన్నారు. మీరు 1500 మంది పిల్లలకు బ్యాగులు లేకుండా ఏమైనా పుస్తకాలు ఏమైనా కావాలంటే ఏం కావాలన్నా కూడా తప్పకుండా నేను మీతో ఉన్నాను. ఇవే కాకుండా ఇంకా మీకు ఏమైనా చెప్పులు కూడా కావాలంటే స్కూల్ మన గవర్నమెంట్ నుంచి షూస్ వస్తాయి.
చెప్పులు కూడా మీకు తీసిచ్చి పూర్తి స్థాయిగా మీకు ఆదుకునేటట్టుగా నేను ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. మనం మీకు ఏదైతే డైనింగ్ హాల్ ఇచ్చామో, నీళ్ళు ఇచ్చామో, ఇంకా ఏం అడిగితే అది ఇచ్చాము. ఇది కాకుండా ఇంకా ఏ అవసరం ఉన్నా కూడా నేను స్కూల్ మన ఏదైతే హెడ్ మాస్టర్ గారికి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి అందరికీ తెలియజేస్తున్నాను. ఏ అవసరం ఉన్నా మీరు నాకు అడగచ్చు. తప్పకుండా ఇంకా 50 లక్షల రూపాయలైనా కూడా పెట్టి మంచి పిల్లలకు మంచి విద్య, అదేవిధంగా పిల్లల భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిగా నేను మీతో ఉన్నానని తెలియజేస్తున్నాను. ఏదో కొత్తగా ఉంది, దీన్ని కూడా మనం టేస్ట్ చేస్తామనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. అదేవిధంగా డ్రగ్స్ అంటే మనం ఏమనుకుంటాం సమాజంలో డ్రగ్స్ అంటే గంజాయి, హెరాయిన్, తర్వాత స్టెరాయిడ్స్ ఇవి అనుకుంటాం. అవే కాదు, ఈవెన్ చిన్న బీడీ కూడా డ్రగ్స్ కిందకి వస్తుంది. ఒక్కసారి దానికి అలవాటు పడితే దాన్ని మానుకోవడం చాలా కష్టం అనిపిస్తుంది చాలామందికి. కాబట్టి ఈ డ్రగ్స్ గురించి మీరు చాలా అప్రమత్తతంగా ఉండాలని చెప్పేసి పోలీసు వారు పెద్ద ఎత్తున మేము దానికోసం పాటుపడుతున్నాము. అదేవిధంగా గత 3 నెలల్లో మేము దాదాపు 40 మంది స్టూడెంట్స్ని రిహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు కొంతమంది మారుకోని వాళ్ళకి కేసులు కూడా పెట్టి పంపించడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల తల్లిదండ్రులు చాలా మానసిక క్షోభకు గురవుతున్నారు. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం తెలియదు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయంలో కోరడం ఏమంటే తమ పిల్లల పట్ల చిన్న వయసు, ఇంత టెండర్ ఏజ్, వీళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళని మీరు ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే వాళ్ళు భవిష్యత్తులో అంత మంచి పౌరులుగా తయారవుతారు. అదేవిధంగా ఇప్పుడు మాకిచ్చిన ఈ సమయం ప్రకారము ఈరోజు డ్రగ్స్ అవేర్నెస్ ప్రకారము మీకు డ్రగ్స్ ఒక పోస్టర్ని ఈడ ఆవిష్కరించడం జరిగింది. తల్లిదండ్రుల చేతనే ఆవిష్కరిస్తారు. వెలుగు ప్రత్యేక పాఠశాల వాతావరణం ఎంతో భిన్నంగా ఉందని, బుద్ధి మాధ్యం కలిగిన చిన్నారులను, వినికిడి లోపం, మాటలు రాని వారికి, వృద్ధులకు ఈ సంస్థ 30 సంవత్సరాలకు అందిస్తున్న సేవలను సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ కొనియాడారు. నేడు మదనపల్లె పట్టణ సమీపంలోని వెలుగు ప్రత్యేక పాఠశాల నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ గ్రూప్స్ అధినేత శశిధర్ రావు, వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపాల్ లీనా కుమారి, సోషల్ వర్కర్ గీత, వార్డెన్ స్వీటీ, చిన్నారులు, వృద్ధులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నాటకం కంటతడి పెట్టించింది. Running race first prize. Lokesh. Second prize. Devendra. Dhanush second prize. Karishma first prize. ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కూడా నాకు మీ పిల్లలు డిసేబుల్డ్ అంటే థాటే రాలేదు. అంత చక్కగా చేశారు. అంటే దానికి వెనుక ఉన్న ఇలాంటి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రెంత్ అది కనిపిస్తుంది. అండ్ నేను చాలా 2-3 సార్లు అడిగాను, వీళ్ళకి వినపడదా, నిజంగా వినపడదా అని చెప్పారు. 100% హియరింగ్ ఇంపైర్డ్ అంటే అసలు స్టన్ అయిపోయాను. అంటే ఆ మ్యూజిక్ ఎట్లా వాళ్ళు గ్రాస్ప్ చేయగలుగుతున్నారు అంటే ప్రతి ఒక్కటి కూడా వెనుక ఉన్న టీచర్ గొప్పదనం అని తెలుస్తుంది. సో ట్రైన్ చేసిన ప్రతి ఒక్కరికి ఆ పిల్లలకి స్ట్రెంత్ నాట్ డిసేబిలిటీ అని రాశారు. అది ఎంతో కరెక్ట్. అది దానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఈరోజు మనం పిల్లల్ని చూస్తున్నాము. సో ఎటువంటి డిసేబిలిటీ ఉన్నా కూడా దాన్ని మనం డిసేబిలిటీ అనకూడదు. పర్సన్స్ విత్ స్పెషల్ ఎబిలిటీస్ డెఫినెట్లీ వాళ్ళు సాధించేవి మనం అసలు ఊహించలేము. మనం ఒక పారా ఒలింపిక్స్లో చూస్తున్నా కూడా
అసలు చూస్తున్నప్పుడు ఈ స్థాయిలో ఎలా చేయగలుగుతున్నారు అన్నది మనం ఊహించలేము. అసలు అట్లా అవన్నీ కూడా సాధిస్తారు. అలానే మనకు ఆ ఫోటోలు కూడా స్టీఫెన్ హాకింగ్స్ ఫోటో కూడా పెట్టారు. ఆయన అంత గొప్ప ఆస్ట్రోఫిజిసిస్ట్ మనం ఈ వరల్డ్లోనే చూడలేదు. ఆయన ఒక స్పెషల్ ఎబిలిటీ ఉన్న పర్సన్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కూడా ఇవన్నీ ఫైట్ చేసి ముందుకి రాగలిగారు. సో దీనికి మన సైడ్ మదనపల్లె పురపాలక సంఘ పరిధిలో తాగునీటి దాహార్తిని తీర్చేందుకు 3 బోర్లు వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని రాజానగర్ నందు పూజ చేసి బోర్లు డ్రిల్లింగ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, కౌన్సిలర్ నాగార్జున బాబు, టీడీపీ నాయకులు గిరీష్, నాగమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె ప్రజల దాహార్తిని తీర్చేందుకు 3 బోర్లు వేయడం జరుగుతుందన్నారు. ప్రతి 4 రోజులకు ఒకసారి నీరు అందేలాగా చర్యలు చేపట్టాలని కమిషనర్ను ఆదేశించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడైనా సమస్య ఉంటే తాను ఇది వరకే చెప్పిన టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు. ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో దాదాపు కొత్తగా 4 కొత్త బోర్లు శాంక్షన్ వచ్చింది. 12 లక్షల రూపాయల బడ్జెట్తో ఈరోజు రాజీవ్ నగర్లో మొట్టమొదటి బోర్డు రిలీజ్ చేస్తున్నారు. మిగతా 3 బోర్లు వచ్చింది. టౌన్ ఎక్కడెక్కడ నీరు ఉందో అక్కడ చేస్తూ 12 లక్షల రూపాయలతో ప్రజలకు మంచినీటి దాహతి తీర్చడానికి పూర్తి స్థాయిగా డెవలప్ చేస్తూ ఇవన్నీ డ్రిల్లింగ్ చేసి సకాలంలో అందించడానికి పూర్తి స్థాయిగా మున్సిపాలిటీ శాఖ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది తెలియజేస్తుంది. ఇదే కాకుండా వాటర్ సప్లై ప్రతి 4 రోజులకి ఒక 4 రోజులలో ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి దానికి ఏదైనా సమస్య ఉంటే ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ నేను ఇచ్చానో ఆ టోల్ ఫ్రీకి మీరు కాల్ చేయొచ్చు. ఏదైనా మీకు సమస్య ఉంటే ఏదైతే నేను టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాను ఆ టోల్ ఫ్రీ నెంబర్కి రేపు ఎంసీటీవీలో డిస్ప్లే చేస్తారు. అది మళ్ళీ N95 న్యూస్ చేసేటప్పుడు ఆ టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లే చేస్తే తప్పకుండా ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి ఏ సమస్యని కూడా నేను తప్పకుండా స్పందిస్తాను తెలియజేసి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే ప్రజలు విసిగిపోయారని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ విమర్శించారు. నేడు రాజంపేట నందు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తిరుమలకు చేపట్టిన 22వ మహాపాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిసార్ అహ్మద్ ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొంత దూరం ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈయన వెంట కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, కొత్తపల్లి సర్పంచ్ మహేష్ బాబు పాల్గొన్నారు. ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు నడిపిస్తున్నటువంటి ముఖ్యంగా మా రక్షక దళం పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అన్నగారి వెంబడి మేమున్నామంటూ గోవింద మాలలు వేసి స్వామి వెంబడేస్తున్నటువంటి ప్రజలకు, ఎందుకంటే విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. నేడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని వివేకానంద మున్సిపల్ హైస్కూల్ నందు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు, టీడీపీ నాయకులు మోడెం సిద్దప్ప, నీలకంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ఒక్కడు సినిమా తరహాలో అక్కడికక్కడే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పరిష్కరించారు. పాఠశాలకు 3 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే స్పందించిన తీరుతో అక్కడి ప్రజలు ఆనందంతో చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
దయచేసి అందరూ కూడా పెట్టినటువంటి బడి పండుగ అనే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరెంట్స్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ కూడా విచ్చేసిన తల్లిదండ్రులకు అందరికీ, మా పాఠశాల తరపున అందరికీ కూడా, అదేవిధంగా విచ్చేసినటువంటి పాత్రికేయులకు కూడా స్వాగతం. రావాలమ్మా 7th క్లాస్. ఈరోజు వివేకానంద స్కూల్లో అందరూ డబుల్ డిగ్రీ ఉండే టీచర్స్ ఉన్నారు. చాలా చాలా మంచి చదువు అభ్యసించిన టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కొన్ని వేల మంది పిల్లలకు చదువు కల్పించిన టీచర్స్ ఇక్కడ ఉన్నారు. ఇటువంటి స్కూల్లో మీ పిల్లలు చదవడం మీ పిల్లల అదృష్టం. ఒకే ఒక్కటి మీరు చూడాల్సింది, స్కూల్ వదులుతాన్ని టయానికి మీ పిల్లలు మీ ఇళ్ళ దగ్గరికి చేరుతున్నారా లేదా, మధ్యలో ఎక్కడైనా గంట 1.5 గంట లేటుగా వస్తున్నారా, ఏదైనా అలవాట్లకు బానిసలు అవుతున్నారా, వాళ్ళకి ఏ విధంగా మనం తీర్చిదిద్దాలా, వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా, అట్లా ఏమన్నా సమస్య వచ్చినప్పుడు ఈరోజు టీచర్స్ మరియు పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టాం, మీరు ఏమన్నా అవసరాలు, మీ పిల్లలు ఏదైనా సమస్యలు ఉంటే మీరు సపరేట్గా హెడ్ మాస్టర్ గారికి చెప్పచ్చు, సపరేట్గా కన్సర్న్ టీచర్కి చెప్పచ్చు. ఏ సబ్జెక్ట్లో మీ పిల్లలు తక్కువ మార్కు తెచ్చారు, ఏ పాప ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్కులు తెచ్చిందో దానికి సంబంధించిన టీచర్లు ఇక్కడే ఉన్నారు. సపరేట్గా పోయి ఆ టీచర్తో వినయంగా మీరే మాట్లాడితే తప్పకుండా మీ పిల్లలకు మంచి వాళ్ళకు విద్య వచ్చేటట్టుగా టీచర్లు చూసుకుంటారు. మీకు ఒకే ఒక మాట చెప్తున్నాను, మంచి విద్య అభ్యసిస్తే మంచి కళ్ళు ఉన్నవాడు, మంచి విద్య అభ్యసించకపోతే ఇంకా అద్దాలు వేసుకొని కష్టంగా ఎత్తుక్కుంటూ చదువుకున్నాడు. అర్థమైందా? అందుకోసం మన పిల్లలకు మనం మంచి విద్య కల్పించాలా. దానికి బాధ్యత ఇక్కడ ఉన్న స్కూల్ టీచర్స్, వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి. మీకు ఇంకా రోడ్ సమస్య చెప్పినారు, ఆ రోడ్ సమస్య నా బాధ్యత. వాటర్ ప్లాంట్ చెప్పినారు, అది నా బాధ్యత. అటెండర్ చెప్పినారు, అది నా బాధ్యత. ఇదే కాకుండా క్యాంపస్ గురించి చెప్పినారు, అది నా బాధ్యత. ఇవన్నీ నేను తరచుగా రివ్యూ చేస్తూ వస్తాను, అది నేను చూసుకుంటాను. మీరు ఒకటే చూడాలా, అది ఏమి, మీ పిల్లలకు మంచి చదవాలి రావాలి, మీ పిల్లలు బాగుండాలా, మీ పిల్లలు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు కావాలా. ఇప్పుడు ఏమవుతారంటే మాటలు చెప్పేవాళ్ళ నాయకులు చాలామంది ఉంటారు, మీరు ఏడపోతే కూడా దొరికిపోతారు. వాళ్ళు ఉత్త సమయానికి మాటలు చెప్పేసి వెళ్ళిపోతారు. షాజహాన్ అనేవాడు అట్లా వాడుగా ఒకే ఒక మాట ఏమన్నా అనుకుంటే అది ఖచ్చితంగా మనం చేసి తీరాల్సిందే. అది కాకుండా చదువు పట్ల చాలా బాధ్యతగా ఉంటాం. ఇప్పుడు నిన్న నవోదయ స్కూల్కి వెళ్ళాను నేను. నవోదయ స్కూల్ మంది కాదు, కేంద్ర ప్రభుత్వంది, మనకు కన్సర్న్ లేదు. తక్షణం 10 లక్షల రూపాయలు ఇచ్చాము అక్కడ బోర్డు కోసము, ఇంకా వాళ్ళు ఏ టాయిలెట్స్ లేదు అంటే అంతా మనం చేసి ఇచ్చాం. ఎందుకు? ఒక విద్య కల్పించే పిల్లలకు వసతులు బాగుండాలి, వాళ్ళకి కావాల్సిన అవసరాలు బాగుండాలి. అది కల్పించినప్పుడే మనం ఒక మంచి సమాజ నిర్మాణం కోసం బాధ్యత అవుతాం. ఎమ్మెల్యే పదవి పెట్టుకొని ఏదో నా కోసమో, పోలీస్ హంగామా కోసమో, నా ఏదో గన్మ్యాన్ కోసం నాకు ఎమ్మెల్యే పదవి అవసరం లేదు. నేను గన్మ్యాన్ లేకపోతే కూడా నేను ఒకటే తిరుగుతా, నాకు గన్మ్యాన్లే అవసరం లేదు. అర్థమైందా? నా వరకు ఎవరు రాలేరు, నేను ఎవరికి మాటలు జవాబు చెప్పే అవసరం కూడా లేదు. ఎవరు నా దగ్గరకు వస్తే ఒక రోజుకు 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా, 1000 మందిలో ఎంతమందికి న్యాయం చేసినా, ఎంతమందికి న్యాయం జరగలేదు మళ్ళా నేను రివ్యూ చేస్తాను. అధికారులకు తరచుగా చెప్తాను, మీ ఆఫీసులో తప్పులు జరుగుతున్నాయి, మీరు చూసుకోండి, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. వాళ్ళు వెనకాల పోయి ఏం చేస్తారో అదంతా నాకు లెక్కలేదు. నేను కరెక్ట్ ఉన్నానా లేదా నా అంతరాత్మకు నేను జవాబు చెప్తాను, కానీ ఏ ఒక్కరికి జవాబు చెప్పను. అది నా ప్రవర్తన. అందుకోసం చెప్తున్నాను, మీరు మీ పిల్లలకు మంచి విద్య కల్పించాలా. దాని భాగంగా శాసనసభ్యుడిగా నేను ఈ స్కూల్కి ఏ అవసరం ఉన్నా కూడా నా బాధ్యతని చెప్పి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఒకప్పుడు ఎలిమెంటరీ స్కూల్ అంచెలంచెలుగా ఈ స్కూల్ ఎదుగుతూ ఈరోజు హై స్కూల్ పరిస్థితిలో ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పోటీ పడుతూ ఉంది. ఈ స్కూళ్ళకు హై స్కూల్ కాకముందు కూడా అన్ని విధాలు మేము అందరూ సహకరించినాం. అప్పటికే స్కూల్కి ఏ సౌకర్యాలు కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మేమందరూ కూడా పేరెంట్స్ కావచ్చు, కాకపోయినా కానీ
మేము వచ్చి అబద్ధ కూడా ప్రధాన ఉపాధ్యాయులు అందరూ వచ్చి మీ తరఫున మా హెల్ప్ కావాలంటే అన్ని విధాలుగా సిద్ధారెడ్డి సార్ ఉన్నప్పుడు ఇంకా కూడా అన్ని విషయాలుగా మేము అందరూ హెల్ప్ చేసినాము. అలాగే స్కూల్ స్టాఫ్ కూడా ఎప్పుడు కూడా ఈ స్కూల్ ముందదిలోనే పెడుతున్నందుకు తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలపాలి. మన పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివరశేఖరులు అందరూ వీకర్ సెక్షనే కాబట్టి మనం పెద్ద చదువులు చదివించాలంటే ఎక్కడెక్కడ పోయి డబ్బు పెట్టి చదివించలేము. ఇక్కడ ఉండే మన విద్య 10th క్లాస్ వరకు అయినా కానీ 10th క్లాస్ మంచి మార్కులు వచ్చి మంచి దీంట్లో ర్యాంకుల్లో వచ్చినారంటే నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ మారుతుంది. వాళ్ళు అన్ని విధాలా బాగుంటారు. కాబట్టి మనం కూడా తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లల పట్ల కొంచెం జాగ్రత్త వహించి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సెల్లులు చూసి ఇది చూసి పిల్లలు పాడవుతున్నారు. కాబట్టి అన్ని విధాల మనం పిల్లలు బాగా మనం కూడా కనిపెట్టి విచారించాలా. వదిలేసినాములే ఏదో స్కూల్కి పోతా ఉన్నాడు వస్తూ ఉన్నాడు లేదు చదువుతూ ఉన్నాడు అంటే ప్రయోజనం లేదు. చదివినాడంటే ప్రయోజనం లేదు. క్వాలిటీ చదువు ఉంటేనే ఈరోజు ప్రయోజనం ఉంది. కాబట్టి ఈ స్కూల్లో చదివిన పిల్లలు ఈరోజు ఎక్కడో దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఈ స్కూల్ స్టాఫ్కి ఈరోజు మనమందరూ కూడా అభినందనలు తెలపాల్సిన అవసరం ఉండదు. మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఉర్దూ మున్సిపల్ హై స్కూల్ నందు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎంతో అదృష్టవంతులని, ఇక్కడ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో 5,000 రూపాయలతో ఇంటర్ అర్హత కలిగిన వారిని పెట్టుకుంటారని విమర్శించారు. वाले हमारे से जो डायस पर तजुर्बा है और बहुत बड़े शायर भी हैं. इसी हाल में कमेटी ఒక మీటింగ్ అందులో భాగంగా మన మదనపల్లి మున్సిపల్ స్కూల్లో కూడా ఈరోజు వచ్చింది. అందుకు మన ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే ప్రియతమ ఎమ్మెల్యే ఎం షాజహాన్ బాషా గారు मुख्यमंत्री आंध्र प्रदेश जनाब चंद्रबाबू नायडू साहब ने आप लोगों से मुखातिब होकर उन्होंने हमारे ज़रिए एक प्रोग्राम मुनक़िद किया गया. ये प्रोग्राम सिर्फ और सिर्फ स्कूल के बहाल के लिए, बच्चों के सही इल्म के लिए, बच्चों को पूरी तरह अच्छे से अच्छा इल्म हासिल कराने के लिए, अगर कोई मसाइल है उस मसाइल को सुनने के लिए आज का दिन ये मुनक़िद किया गया है. मैं आप लोगों को बार बार कह रहा हूँ, बच्चे अपने उस्तादों को इज़्ज़त करे, उनके साथ बेहतर सलूक करे, उनके साथ बेहतर रवैया करे, उनसे सीखे. जहाँ उनको मालूम नहीं है उनसे मालूमात करे. ये आपके लिए करना ज़रूरी है. आप अपने माँ बाप को इज़्ज़त करना लाजमी है. उस्तादों के साथ सही तौर तरीक़ा और बर्ताव करना आपके लिए लाजमी है और ज़रूरी है. जब आप लोग अपने उस्तादों को सही इज़्ज़त और सही तरीक़े से अगर पेश नहीं आए, आप अपनी ज़िंदगियों में कामयाब नहीं होंगे. अगर आप अपनी ज़िंदगियों में कामयाबी चाहते हैं तो पहले आप अपने माँ बाप को, अपने जो इल्म देने वाले उस्तादों को, इनके साथ बेहतर इज़्ज़त और एहतराम के साथ पेश आए. आपके लिए ये जो आज जनाब चंद्रबाबू नायडू साहब ने एक दिन मुनक़िद किया है, ये आपके मसाइल और स्कूल के हालात पर मालूमात के. आप अपने इल्म को आगाज़ कीजिए. आप देखिए ये जो कौम है, ये कौम के लिए इल्म बहुत कमी है. आप लोगों को इल्म होना ज़रूरी है, लाजमी. अगर आप अपने मुस्तक़बिल बनाना चाहते हैं, अपनी ज़िंदगियाँ बेहतर करना चाहते हैं, अपनी ज़िंदगियों में इल्म को आगाज़ कीजिए और इल्म को बरकरार रखिए. और अब ज़रूरी है कि डिग्री या डबल डिग्री या PhD आपको पढ़ना लाजमी है, जिसमें तरीक़े के साथ. आज बच्चियों को मैं आप कह रहा हूँ ये मोबाइल और TV से दूर रहिए. बच्चों को भी कह रहा हूँ कि मोबाइल और TV और साथ ही साथ ये आज जहाँ भी देखो ये गंजा ये सब मिल रहा है.
लोग इस गांजाई को पीने की वजह से अपना होश खो बैठते। लिहाजा आपको बार बार कह रहा हूँ, अपनी ज़िंदगियों को संवारे। अगर आप लोग संवर गए, आपका घर संवर जाएगा। आप लोग अगर इनसे आगाज़ हो गए तो आपके घर के लिए आप एक सुकून की तरह खड़े हैं। इसलिए आपको बार बार कह रहा हूँ, अपनी ज़िंदगियों के अपने मुस्तक़बिल को बनाइए। बस इसी बात को मेरी अपनी बात ख़त्म कर रहा हूँ। अस्सलाम। ప్రతి ఒక్క విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా విద్యకు దగ్గరగా ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు. నేడు మదనపల్లె గురుకుల పాఠశాల, బసినికొండ పంచాయతీలోని జడ్పీ ఉన్నత పాఠశాల, రామసముద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో విద్యార్థులు చెడు వ్యసనాలకు, మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారని, ఇది మంచి పరిణామం కాదన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై దృష్టి సారించాలని కోరారు. బొకే పట్టుకో ఎస్ రా అన్న, ఎస్సానా చేయి దించానా, ఎస్సానా తిరుకోమా. అన్నా ఎస్ గౌరవించాలా, సత్కరించాలా. అలాగే మంచి పాటతో మనం అందరినీ కూడా ఈ కార్యక్రమంలో మరింత శోభ చాలా చక్కగా గానం చేశారు రవికుమార్ గారు. తీసుకోండి. థ్యాంక్ యూ. అయిపోయిందా? రండి. రైట్ పిలిచండి త్వరగా. రైట్ పిలిచండి త్వరగా పిలిచండి. మరొకసారి ధన్యవాదాలు కర్తాలతో. కాంపౌండ్ వాళ్ళు కూడా చాలా అవసరం ఉంది సార్ క్రమశిక్షణకి. ఈ స్కూల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయా, దీనికి సకాలంలో పరిష్కార మార్గం పెట్టి ఇక్కడికిక్కడే పరిష్కారం చేసి మీ పిల్లలకు మంచి విద్య కల్పించడం ప్రభుత్వ ధ్యేయం. ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉంటే ఈరోజు పూర్తిగా మీరు ఇక్కడ హెడ్ మాస్టర్ గారు, టీచర్లు కలిసి మీ పిల్లల సమస్యల పట్ల మాట్లాడుకోవచ్చు. అదే కాకుండా భోజన వసతులు ఏదైనా ఉంటే దానిపైన సమస్యలు ఉంటే మాట్లాడుకోవచ్చు. విద్య గురించి ఏదైనా సమస్యలు ఉంటే మాట్లాడుకోవచ్చు. ఇవే కాకుండా ఆవరణలో ఏమైనా సమస్యలు ఉంటే దీని గురించి కూడా మాట్లాడవచ్చు. ఇప్పుడు స్కూల్ కమిటీ చైర్మన్ గారు, మా బసినకొండ నాయకులందరూ కలిసి ఒక 9 లక్షల రూపాయల ఎస్టిమేషన్ ఇచ్చారు రోడ్డుకి. కార్తిక్, మా యుగంధరు వీళ్ళందరూ కలిసి, ఏమి అన్న రమేష్ అన్న, రమణన్న వీళ్ళందరూ కలిసి ఇచ్చారు. తప్పకుండా అది మనం శాంక్షన్ ఇస్తామని చెప్పి సమాపకంగా మాటిస్తాం. ఈరోజు ఈ క్యాంపస్ మీకు ఇవ్వడం, ఇంత దూరంగా ఇంత బాగా మీకు ఒక మంచి వాతావరణంలో మీ స్కూల్ ఉందంటే మీరు బాధ్యతగా చదువుకోవాలి. మీ బాధ్యతే మీకు మంచి చదువు కల్పిస్తుంది. ఈరోజు ఎక్కడ కూడా కానీ మీ బాధ్యత మరిచి మీరు పిల్లలు మాట్లాడుతండి. మా పిల్లలు సకాలంలో మీరు చదువుకోకుండా మొబైల్కో లేదంటే వేరే అలవాట్లకో మీరు ఉండిపోతే మీకు మంచి చదువు రాదు. ఈరోజు నేను చాలా వ్యవహారాలు స్కూల్లో చూస్తున్నాను. స్కూళ్ళ దగ్గర గంజాయి దొరుకుతున్నది. ఈ గంజాయి అలవాటు పడిన మగపిల్లలు ఎవరైనా కానీ మీ జీవితం మళ్ళీ ఎవరిచ్చే కంట్రోల్ కాదు. మీకు మళ్ళీ ఎవరు కూడా తీర్చిదిద్దలేరు. అది ఒక్కసారి గంజాయి అలవాటు పడిన మనిషి ఏ ఒక్కరి మాట వినరు. అందుకోసం మీ అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను, మీరు బాధ్యతగా ఉండండి. ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీరు అందరూ కలిసి పనిచేయాలా. మీ తల్లిదండ్రులు మీ పైన ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఆ ఆశలు వంపు కాకుండా మీరు ఇంకా బాధ్యతగా మెలగల్లా. మీరు మీ టీచర్లకు ఆదర్శంగా తీసుకోవాలి. ఎక్కువగా ఆడపిల్లలు మీరు బాధ్యతగా ఉండండి. మొబైల్కి ఎక్కడ కూడా మీరు ఎక్కువ దానికి ఇది ఇంట్రెస్ట్ చూపించద్దండి. మగ పిల్లలైనా మీరు
మొబైల్, ఈ గంజాయి అలవాట్లు ఎక్కడ చూస్తే గంజాయి దొరుకుతున్నది. దయచేసి మీరు మీ భవిష్యత్తు కావాలా, మీ తల్లిదండ్రులు మీ పైన పెట్టుకున్న ఆశలు నెరవేరాలా, మీ జీవితాల్లో మీరు ఆశయాలుగా మీరు మారి మీరు మంచి ఉద్యోగాలు సంపాదించాలంటే మీరు ఈ వయసులో అలవాట్లకు ఎక్కడ బానిసలు కాకూడదు. మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తికి భక్తులు స్వహస్తాలతో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా భక్తులు పూజలు అభిషేకాలు నిర్వహించడం వలన వారి దోషాలు పూర్తిగా తొలగుతాయని చెప్పారు. వెంకటరమణ గోవింద రామభక్త హనుమాన్ కి జై శ్రీరామ్. నామావళి పూజాం సమర్పయామి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. పల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవతాభ్యో నమామి. అట్లా తిరుక్కో రావాలమ్మా, ఇట్లా రాకూడదు. అట్లా అయిపోయిందా? అవునా, సరే సరే. జై శ్రీరామ్. వేల్మురుగా మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా స్కంద షష్ఠి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆలయం తరఫున కోరుకుంటూ ఈరోజు ఈ స్కంద షష్ఠిని పురస్కరించుకుని వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి శ్రీ బాల సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై పల పంచామృతాల అభిషేకము, అదేవిధంగా అత్యంత ప్రీతికరమైనటువంటి విభూతితో స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగింది. విశేషించి అలంకరణ చేయడము, తద్వారా భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని అందించడం జరిగింది, తీర్థప్రసాదం అందించడం జరిగింది. ఈ స్కంద షష్ఠి యొక్క విశేషమైనటువంటి పర్వదినంగా భావించవచ్చు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి అంటేనే చాలా మందికి ప్రీతికరమైనటువంటి రోజుగా పరిగణించబడుతుంది. ఈ స్కంద షష్ఠి రోజున ఈ యొక్క ఏవైతే దోషాలు అవుతాయో, సర్పదోషాలు కావచ్చు, కాల సర్పదోషాలు, వివాహ ప్రతిబంధక దోషాలు, సంతాన దోషాలు, ఇవన్నీ కూడా ఈ స్కంద షష్ఠి రోజున స్వామివారిని అభిషేకించిన, స్వామివారిని దర్శించిన, స్వామివారికి అర్చన చేయించినా కూడా ఈ దోషాలన్నీ తొలగి స్వామివారి యొక్క ఆశీస్సులతో మంచి జరగాలనే సదుద్దేశంతో ఆలయ కమిటీ తరపున ఆలయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అనేక మంది భక్తులు స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అందరూ కూడా స్వామివారిని కోరుకున్నారు. జై శ్రీరామ్. జ్యోతిరావు పూలే విగ్రహ సుందరీకరణకు 5 లక్షల రూపాయలు కేటాయించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు బీసీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి బీసీ నాయకులు బెల్లే ప్రసాద్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కురవంక ఉప సర్పంచ్ భారతి, టీడీపీ నాయకులు నీలకంఠ, మోడెం సిద్దప్ప, కమలమర్రి కృష్ణ, ప్రభాకర్, పులి మహాలక్ష్మి, వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి నాడు నందమూరి తారక రామారావు అవిశ్రాంత కృషి చేశారన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే షాజహాన్ బాషా బీసీల అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. నియోజకవర్గంలోని బీసీలందరూ ఎమ్మెల్యే వెంట ఉన్నారని స్పష్టం చేశారు. చెప్పు ప్రభాకర్
జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం సందర్భంలో మదనపల్లి శాసనసభ్యులు పాషా అన్నగారు వచ్చి మనకు పూలమాల వేసి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆ విగ్రహాన్ని చూసి ఎండుతూ వర్షానికి నడుస్తూ ఇది బాగాలేదు, దీన్ని నీట్గా ఉండాలా, కనీసం ఒక హారం వేయడానికి కూడా సరిగా లేదని చెప్పి ఫస్ట్ దానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాని బాధ్యతలన్నీ కూడా చూసుకునేదానికి నీలకంఠన్న గారికి అప్పచెప్పడం జరిగింది. అదే ఆ ఆనందంలో ఈరోజు బీసీలందరూ కలిపి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న విషయాలు మనం చూస్తుంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులే వైసీపీ కోవటలుగా మారి వైసీపీ వాళ్ళ మాటలు విని తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు మన షాజహాన్ బాషా గారి గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ యూట్యూబ్లలో అయితేమి వాళ్ళ వాట్సాప్ ఛానల్లో అయితేమి అన్నింటిలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వీటన్నిటిని కూడా మేము ఖండిస్తున్నాం. జహాన్ వంట బీసీలందరూ ఉన్నారనేది తెలియజేస్తున్నాం. ఈరోజు మీరైతే కోవటలు మీ వల్ల ఏమీ కాదు. ఏదైతే ఈరోజు జహాన్ అని గెలిపించుకున్నారో మీకు అందరికీ తెలుసు. మీరు ఎవరైతే ఎలక్షన్లో పని చేయలేదో, ఎవరైతే 10 ఓట్లు కూడా వేయించలేకపోయారో ఇలాంటి వ్యక్తులే ఈరోజు జహాన్ మీద ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. ఈరోజు బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా జహాన్ వెంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మన లోకేష్ ఆధ్వర్యంలో టీచర్స్ కంపెనీలు అలాగే పిల్లల తల్లిదండ్రుల ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు ఇప్పుడే నీరుగట్టువారిపల్లిలో ప్రోగ్రాం తీసుకొని బీసీల ఆరాధ్య దైవం మా నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో బీసీలకు అందరికీ కూడా గుర్తింపు ఉండాలని చెప్పే ఉద్దేశంతో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు. దానికంతా కూడా ఈరోజు మన షాజహాన్ బాషా గారు మాకందరికి కూడా ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మా బీసీలకు మంచి న్యాయం చేస్తున్నారు. కొందరు స్వార్థపరులు అతని పేరు వస్తారని చెప్పి ఉద్దేశంతో అతన్ని కిందపరుస్తూ ఈరోజు టీవీల్లో వాళ్ళకు కావాల్సిన సెల్ఫ్లో మాట్లాడుతూ యూట్యూబ్లో చెప్తూ ఈరోజు ఆయన మీద చాలా ఇదిగా పెడతాడు. దయచేసి మేము చెప్తున్నాం, మాకందరికీ బీసీలకు అందరికీ ఆయన బాగా న్యాయం చేస్తున్నాడు. నిన్న నీరుగట్టువారిపల్లిలో పూలేరావు విగ్రహం పెడితే ఆ విగ్రహానికి ప్రోగ్రాం వస్తే తక్షణం మేము అడగనే 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు మాకు ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు దానికంతా కూడా పైన తడుచుకుండా దానికంతా కూడా పన్నులు వేసి అంతా ఇలాంటి మంచి పనులు చేసే వ్యక్తికి ఈరోజు కొందరు స్వార్థపరులు వారి కావాల్సిన వాళ్ళంతా కూడా తెప్పించి ఇట్లా మొన్న తెలుసు మీకు అందరూ కూడా మన ఎంఆర్ఓ కూడా ఇంకా మన ఎమ్మెల్యే గారికి చెప్పడము ఇవన్నీ చెప్తాను. ఇవన్నీ కాదు, మోసంగా మా ఎమ్మెల్యే గారు మంచి చేస్తున్నాడు, దీన్ని బట్టి ఎవరిని అడిగినా చెప్తారు. ఈరోజు నీరుగట్టువారిపల్లి స్కూల్లో కూడా ముఖ్యంగా మాకు కూడా టీచర్స్ ఇవ్వడంలో కానీ దాదాపు 3 ఎకరాలు ఇవ్వడంలో కానీ అన్నీ కూడా ముందు నుండి సాయం చేసి అప్పుడే సాయం చేశాడు. కాబట్టి ఆయన మరొకసారి మేము మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆధునీకరించడం కోసం మదనపల్లి ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ బాషా గారు 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించడం జరిగింది. దానికి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులందరి తరఫున తెలుగుదేశం పార్టీకి అయితేనేమి మదనపల్లి సభ్యులు షాజహాన్ బాషా గారి అన్నగారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగానే మరి జ్యోతిబాయి పూలే విగ్రహం పక్కన సావిత్రిబాయి పూలే విగ్రహం కూడా పెట్టాలని మరి ఈరోజు బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తామని చెప్పి ఆ రోజు తెలుగుదేశం ఆవిర్భావం పుట్టడంతోనే బీసీలే నా వెన్నుముక అని చెప్పి ఎన్టీఆర్ గారు పార్టీని పెట్టడం జరిగింది. మరి ఈరోజు స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని గత ప్రభుత్వం 10% తగ్గించి 24% కుదించడం జరిగింది. ఇది మన ప్రియతమ నాయకులు షాజహాన్ బాషా అన్నగారు ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకొని పోయి ఆ 24% ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ని 34% పెంచాలని చెప్పి బీసీలందరి తరఫున కోరుకుంటూ మరి ఈ విధంగా బీసీల కోసం కృషి చేస్తున్నటువంటి పార్టీలకే బీసీలందరూ కూడా వెన్నుదండి ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు బీసీలందరూ కూడా అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఈ విధంగా కలుసుకొని
బీసీల ఐక్యతను చాటుతూ జై హో బీసీ అంటూ చెప్పి నినాదాలు చేయడం అనేది చాలా విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా మరి బీసీలు అయితేనేమి రోజుల రాజ్యాధికారం కోసం కృషి చేస్తామని చెప్పి ఈ విధంగా మనకు సహాయం చేసినటువంటి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నగారికి వాల్మీకి కుటుంబ సభ్యుల తరఫున బీసీల సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బీసీ సాధికార సభకి రాజంపేట రిప్రజెంటేటివ్ అండ్ ఆల్సో స్పోర్ట్స్ పర్సన్. బీసీలకు అతీతంగా ఈరోజు మన గౌరవనీయులైన పార్టీ నేత అయిన ఎన్టీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారి ఆదేశాల మేరకు బీసీలకు చాలా కోఆపరేటివ్గా మా ఎమ్మెల్యే సార్ వర్క్ చేస్తున్నారు. ఇకపోతే కూడా ప్రతి ఒక్క పదవులు కూడా వాళ్ళే అధిరోహిస్తారు అని కులమతాలకు అతీతంగా వర్క్ చేస్తున్న మా ఎమ్మెల్యే గారి పైన ఎన్నో అవాస్తవాలు ప్రచురితమవుతున్నాయి. దయచేసి అవాస్తవాలు స్ప్రెడ్ చేయకండి, వాస్తవాలు ఏమైనా స్ప్రెడ్ చేయండి. సార్ దాదాపు 16 నుండి 17 అవర్స్ వర్క్ చేస్తున్నారని ప్రచురితం చేయండి. సేమ్ టైం ప్రజా దర్బారు గ్రీవెన్సెస్ ప్రతి ఒక్కటి ఎవ్రీడే టేకప్ చేస్తున్నారని ప్రచురితం చేయండి. సీనియర్ రోడ్ ఒకటి వైడనింగ్ ఒకటి జరిగింది. అసెంబ్లీ మీటింగ్కి వెళ్ళి 12 crores వరకు సార్ తెచ్చారు. అలాంటివి స్ప్రెడప్ చేయాలి కానీ షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి కానీ ఊరికి లేని మనం సృష్టించి ఇలా చేయడం సభ్యత కాదు. దిస్ ఈస్ నాట్ ఫెయిర్. గత 9 సంవత్సరాలుగా చలికాలంలో అభాగ్యులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని పలు ప్రాంతాల్లో పేదలకు దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీలామూడం తండ్రి వల్లభేశ్వర్ జ్ఞాపకార్థం మనవరాళ్లు రావూరి స్వాతి దీపిక దివ్యక్రాంతిల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. Hey Bhavan. అందరికి నమస్కారం. నా చిన్ననాటి గురువుగారులైనటువంటి లీలా మేడం గారి తండ్రి ఎంఎన్వి వల్లభేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా వారి మనవరాళ్ళు రావూరి స్వాతి దీపిక, రావూరి దివ్యకాంతి వారి సంపూర్ణ సహకారంతో మదనపల్లి పట్టణంలో ఈ చలి తీవ్రత ఎక్కువ ఉండడంతో ఈ ఎముకల కొరికి చలిలో సైతం ఎంతోమంది నిరుపేదలు, అభాగ్యులు, నిరాశ్రయులు, విచారణ చేసేవాళ్ళు ఈ చలికి ఇబ్బంది పడుతుండడంతో హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గత 9 ఏళ్ల నుండి హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో
నిర్విరామంగా కొనసాగుతుంది. నిరుపేదలు అభాగ్యులకి హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడు అండగా నిలబడుతుంది. నేడు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రావూరి దివ్యకాంతి, రావూరి వారికి స్వాతి దీపి గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తే మనం చూసుకున్నట్టయితే మదనపల్లి గురంకొండలో ఫుడ్ బ్యాంక్ సేవలు, 2 డిగ్రీ కళాశాలల్లో అమ్మాయిల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, వాయిల్పాల్లో ఫ్రీ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలు, అదేవిధంగా క్యాన్సర్ బాధితులకి ఉచితంగా విగ్గులు అందజేయడం, ఈ రక్తదానం, ఇలా పలు సేవా కార్యక్రమాలతో హెల్పింగ్ మైండ్స్ ముందుకు వెళ్తుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుంది. ఇందుకు సహకరించినటువంటి హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. రొంపిచెర్ల మండలం రావిళ్లవారిపల్లెలో 3 తరాల నాటి రామాలయ దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమం జరిగింది. దద్దాల కుటుంబం వారు గతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం వారి కుటుంబ వారసులు ఈ ఆలయ పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వీరికి అభినందనలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చంద్రబాబు ప్రభుత్వం ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. వెలుగు ప్రత్యేక పాఠశాల వాతావరణం ఎంతో భిన్నంగా ఉంది. వారు చేస్తున్న సేవలు అభినందనీయం. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ అభినందన సభికులకు కన్నీరు పెట్టించిన ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన నాటకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.